హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం చాలా టేస్టీగా హెల్తీగా ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే సోయా అండ్ పన్నీర్ పులావ్ అంటే మిల్ మేకర్ అండ్ పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూడబోతున్నాం. ఈ పులావ్ లంచ్ బాక్స్కి, కిడ్స్కి అండ్ ఆఫీస్ మీల్స్కి ఏ టైంకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది కూడా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో రెడీ అవుతుంది. సో ఈ వీడియో అన్ని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో గ్లాస్తోని రైస్ కొలుచుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 2.5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు రైస్లోని వాటర్ అనేది మొత్తం వేసుకొని బాగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 1 అవర్ పాటు దాన్ని సోక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ముందుగా ఒక 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను. దాన్ని తీసుకున్న తర్వాత ఒక చిన్న చిన్న స్క్వేర్ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం, చిన్న గరం మసాలా యాడ్ చేసుకొని చిన్న ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి పొడి కోసం. సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా పన్నీర్ క్యూబ్స్ అన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం మిల్ మేకర్ అనేది తీసుకొని దాన్ని బాగా వాష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని అది మునిగినంత వరకు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. మిల్ మేకర్ అనేవి ఉడికిన తర్వాత కొంచెం సేపు హాట్ వాటర్లో ఉన్న తర్వాత దానిలో నుంచి హాట్ వాటర్ తీసేసి కొంచెం చల్లని నీళ్ళు వేసుకొని మనం కొంచెం 5 అలాగా తీసుకొని కొద్దిగా గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న మిల్ మేకర్ని ఒకవైపు ఉంచుకోండి. ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని అల్లం ముక్కలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఆ మెత్తగా పేస్ట్ అయిన దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకొని అందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు గీ అనేది హీట్ ఎక్కిన తర్వాత కొన్ని కాజు తీసుకొని ఆ గీలోని రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. కాజు అనేది లైట్ బ్రౌన్ కలర్కి వచ్చినంత వరకు కొంచెం రోస్ట్ చేసుకొని దాన్ని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. కాజు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లోని మనం ఆల్రెడీ మిక్స్ చేసి ఉంచుకున్నాము కదా పన్నీర్ పీసెస్ని. సో దాన్ని తీసుకొని వచ్చి ఈ ప్యాన్లో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది సిమ్లో పెట్టుకొని లేకపోతే చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే మాడిపోకుండా ఉంటాయి పన్నీర్ పీసెస్ అనేవి. సో ఇటు అటు బోత్ సైడ్స్ బాగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి. రోస్ట్ చేసుకున్నప్పుడు పన్నీర్ స్లైసెస్లోని కొంచెం కస్తూరి మేతి అనేది యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. సో నేను ఇక్కడ కస్తూరి మేతి కొంచెం జల్లాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెద్ద బౌల్ అయితే పెట్టుకున్నాను. దానిలో కొంచెం గీ అండ్ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. గీ అండ్ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత స్పైసెస్ అనేవి అంటే బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ అండ్ జీలకర్ర, లవంగాలు ఇలాంటివన్నీ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్పైసెస్ అనేవి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచుకున్న పేస్ట్ ఉంది కదా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిది, ఆ పేస్ట్ తీసుకొని వచ్చి ఇందులో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తెప్పల అనేది మాడిపోకుండా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దోరగా వేపుకుంటూ ఉండండి. పేస్ట్ అనేది బాగా స్మెల్ పోయినంత వరకు వేగినంత తర్వాత మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్ అనేవి ఇలా కట్ చేసుకొని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోని క్యాప్సికమ్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఓన్లీ 1/2 క్యాప్సికమ్ తీసుకొని స్లైసెస్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్, ఆనియన్స్ అనేవి కొంచెం వేగిన తర్వాత ఒక 1.5 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా,
అండ్ హాఫ్ ఆర్ 1 స్పూన్ పెప్పర్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా మొత్తం అంతా ఏగినంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆల్రెడీ మిల్ మేకర్లు అనేవి, అవి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోండి. తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకుంటూ ఉండాలి పైనుంచి కింద వరకు. ఇప్పుడు పక్కనే స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని అందులో వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలి. సో ఈ వాటర్ మనం ఎంత రైస్ అనేది తీసుకుంటే దాని క్వాంటిటీకి సరిపడినంత వాటర్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ 2.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 కన్నా కొంచెం ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలి. సో అది తీసుకున్న తర్వాత అందులోని బిర్యానీ స్పైసెస్ ఉంటే మళ్ళీ చెక్క మొగ్గ కొన్ని వేసుకొని, ఆకు అనేది, కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని బాగా తెరిలినట్టుగా మరగబెట్టుకోవాలి పక్కన. ఇలా మూత పెట్టి సిమ్లో ఉంచడం వల్ల కొంచెం మొత్తం అన్ని ముక్కలు బాగా ఉడుకుతాయి. ఇప్పుడు ముక్కలు అనేవి బాగా ఉడికిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ ఉంది కదా, దాన్ని తీసుకుని వచ్చి వాటర్ అంతా తీసేసి ఉట్టి రైస్ని అందులో యాడ్ చేసుకోండి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలతో పాటు రైస్ని కూడా ఫుల్గా పైనుంచి కింద వరకు బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం గీలోని ఫ్రై చేసి ఉంచుకున్న కాజుని ఇప్పుడు దీని మీద వేసేసుకొని బాగా పైనుంచి కింద వరకు కలపండి. ఇప్పుడు మనం పక్కనే మరగబెట్టుకుంటున్నాం కదండి కొత్తిమీర స్పైసెస్ అన్నీ వేసిన వాటర్, దాన్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా గరిటెతో కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత కొంచెం తెరులుతుంది అన్న టైంకి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అది ఉడుకుతున్న టైంలో మనం ఒకవైపు పెరుగు చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాము పులావ్కి. సో ఒక బౌల్లోకి కర్డ్ తీసుకొని ఒక స్పూన్ పెట్టుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పెప్పరు, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ అనేది తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద తరిగి మన కర్డ్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే. కావాలి అంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పెరుగు చట్నీ పులావ్కి రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టేయండి. చూస్తున్నారు కదా, ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం ఇంకా తడిగా అన్నట్టు అనిపించింది నాకు. సో ఇంకొంచెం సేపు సిమ్లో అయితే పెట్టేసుకున్నాను మూత పెట్టుకొని. కొంచెం సేపటి తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి. సో ఇప్పుడైతే వాటర్ అంత తడిగా లేదు, పొడి పొడిగా వచ్చింది. సో కింద నుంచి ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ అనేది తడిగా ఉందా లేదా అని కూడా. సో ఇప్పుడు నాకైతే పొడి పొడిగా వచ్చేసింది. పులావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, మన సోయా అండ్ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. అద్భుతమైన ఫ్లేవర్ అండ్ సూపర్ రుచి వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్యామిలీ కోసం. ప్రతి బైట్లో పన్నీర్ జ్యూసీగా అండ్ సోయా అయితే అండ్ మిల్ మేకర్ సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ రెండు పన్నీరు అండ్ సోయా అనేవి పిల్లలకే కదా పెద్దలకే కదా ఎవరికైనా హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన రెసిపీల కోసం ప్లీజ్ మా రెసిపీ విత్ మధు ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.